ఏందక్క ఊరంతా కలరా వచ్చినా అది నీ కాళ్ళ దాకా రాలే, దేశమంతా చికెన్ గునియా వచ్చినా అది నీకు జోకలే. ఏందక్క గిట్లా పరిశాన్ ఉన్నావు? గదేరా నాకు సమజైతలేదు. నువ్వేం దిగులు పడమాకక్క. ఆ డాక్టర్ గాడిని కాళ్ళు చేతులు ఇరిచి తీసురమ్మని మన వాళ్ళని పంపించాగా. గాడే పేషెంట్ లెక్క ఉంటాడు, గాడు నన్నేం చూస్తాడు. మీకు ఇది న్యాయంగా ఉందా? అదొక పీడకల. జరిగిన దానికి నన్ను చితకబాదారు. అది ఇంకా గుర్తుపెట్టుకుని నా ఎముకలు సున్నం చేయాలని డిసైడ్ అయ్యారా? ఒరే గొట్టం, నిన్ను తననికి తీసుకురాలే, మా అక్క పానం బాలేదు చూడు. ఏమైంది? రాత్రులు వండుకుంటే నిద్ర వస్తలేదు, కళ్ళు గట్టిగా మూసుకుంటే పిచ్చి పిచ్చి కాలాలు వస్తున్నాయి. అర్థమైంది. ఆకలిస్తుంది కానీ అన్నం తినబుద్ధి కాదు. పడుకుంటావు కానీ నిద్ర రాదు. కరెక్టే. పాలు చేదుగాను పళ్ళు పుల్లగాను ఉన్నట్టు అనిపిస్తాయి, అవునా? అరే నీకెట్లా తెలుసు? సరేనా, నువ్వు ఇంత త్వరగా నా ప్రేమలో పడతావు అనుకోలేదు. నేను నీవాణ్ణి, నేను నీవాణ్ణి, నేను నీవాణ్ణి. గాలి తీసేసిన బెలూన్ లెక్కున్నావు, నీ మీద నాకు లవ్వా? స్వర్ణ, నేను ఎలకలాంటి వాణ్ణి. నీ రేంజ్కి ఒక ఎలకని వేసేయటం ధర్మమా చెప్పు? అక్కకి ఏం రోగం వచ్చిందో చూడమంటే రాంగ్ రూట్ లో తీసుకుపోతున్నది బిడ్డ. బొక్కలు తీస్తా బిడ్డ, చూడు చూడు. గాల్లో తేలినట్టుందే, గుండె తేలినట్టుందే, తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే, పళ్ళు పూగినట్టుందే, దమ్ము లాగినట్టుందే, ఫుల్ బాటిల్ ఎత్తి దించకుండా తాగినట్టుందే. ఊర్వశివో నువ్వు, రాక్షసివో నువ్వు, ప్రేయసివో నువ్వు నా కళ్ళకి, ఊపిరివో నువ్వు, ఊహలవో నువ్వు, ఊయలవో నువ్వు నా మనసుకి. మమ్మల్ని వెళ్ళిపోమంటారా? అక్కర్లేదు. జ్వరంతో నీరసంగా ఉండి అలా ఉంది. నేను వెళ్ళి టాబ్లెట్స్ పంపిస్తాను, వేసుకో, తగ్గిపోతుంది. స్వీట్ నైట్స్. వెళ్ళొస్తాను. గట్లని వెళ్ళనా? పోయిరండ్రి. ఓకే. అబ్బో ముదిరిందిరో. డాక్టర్ గారు. వద్దు స్వర్ణ, థ్యాంక్స్ చెప్పి నన్ను దూరం చేసుకోవద్దు. మళ్ళీ ఎప్పుడు వస్తారు? కాకితో కబురు పెట్టి కుక్కలాగా వస్తాను. రేయ్, మళ్ళా ఈయన ఇంట్లో కాలు పెట్టటానికి ఇల్లంతా శుభ్రంగా కలగల్లాడుతుండాలి. మొత్తం సాఫ్ చేసి సున్నాలయ్యుండ్రి, పోన్రి. గాల్లో తేలినట్టుందే, గుండె తేలినట్టుందే, తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే. రేయ్ పోతూ, చూసినావురా నా అల్లుడు ఎట్టుండాడో? పదునెక్కిన వేట కొడవల్లాగున్నాడక్క. బాగా చెప్పినావురా. పదల్లుడు, నీకు బువ్వెడతా తిందువు గాని. చూడలుడు, చూడు రాయలసీమ రుచులు. మీ అత్తయ్య నీ కోసం ఎన్ని రకాలు చేయించిందో చూడు. చూడు ఇవన్నీ. అత్తమ్మ, స్టార్ హోటల్స్ లో కూడా ఇన్ని వెరైటీస్ ఉండవు, నా కోసం ఇన్ని వెరైటీస్. మరేమనుకున్నా వాళ్ళుడు? కర్నూలు నుంచి మేకలు, కడప నుంచి కణుదులు, చిత్తూరు నుంచి చేపలు, అనంతపూర్ నుంచి పెట్టలు, 4 సీమ జిల్లాల నుంచి 4 ఫ్యాక్షనిస్టులను పిలిపించి వండించింది మీ అత్తయ్య. నేనంటే నీకు ఎంత అభిమానం అత్తమ్మ. ఈ రాయలసీమ రుచులు చూస్తుంటే నోరు ఊరిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం, కానీ అల్లుడు. సీమ చరిత్రకి అపకారమా? ఇంత వెటకారమా? కొత్త బట్టలకు కూడా కారం బొట్లు పెట్టుకుని తొడుక్కునే మన వంశంలో పుట్టి మనల్ని అవమానిస్తాడా? మర్చిపోతాడా? తిను. ఎవరైనా స్వీట్లు ఫ్రూట్లు పెడతారు, ఈ కారం ఏంటండి? మమకారం అల్లుడు నీ మీద. ఇది గొడ్డు కారం. ఇది కనుక తిన్నావంటే కత్తులు బాంబులతో కదం తొక్కిన నీ తాత ముత్తాతలే కాదు, వాళ్ళ తాతలు జ్ఞాపకం వస్తారు.
గారు తాత ముత్తాతలే కాదు తరతరాల చరిత్ర కూడా తడగొట్టి చెప్పేస్తాను. అత్తమ్మ ఇది తింటే మండుద్దేమో. ఏందిరా మండేదే? నువ్వు 6 ఏళ్ల బిడ్డగా ఉన్నప్పుడే రాయలసీమ కారం అంతా రంగురించే నీ గోరుముద్దలుగా తినిపించిన అప్పుడే మర్చిపోయినావా? నాకేం గుర్తుంటది, తిన్నది వాడు కదా. ఎవడు రావాడు? నేనే కారం తిని చనాలేదు కదా, ముందు ఈ బిర్యానీ తిని ఆ తర్వాత ఇది తింటానే. కారం దగ్గర ఏందిరా నీ గారం? కారాన్ని కాదన్నావంటే పౌరుషం సచ్చినట్టే. మింగలుడు మింగు మింగు అద్ది. ఆ పౌరుషంతోనే ఆ ఫైడ్ రాజు గాని నరకాలా, ఆ నెత్తుడి చేతులతోనే నా కూతురు మెళ్ళ తాళి కట్టాలా. మింగలుడు మింగు మింగు మింగమంటుంటే తినలుడు ఈరా అద్ది. మింగు అది పెట్టవే. అయ్యిందా? ఇది పెట్టు. ఇదో ఇదిగో, తినలుడు. నీళ్లు తాగితే పౌరుషం చచ్చిపోద్ది. ఆఖరి ముద్ద అయ్యాకే నీళ్లు. కానీ రాడత్తమ్మ ఇప్పుడు తినడానికి పౌడర్ మీరు చెవులోంచి పొగలు ముక్కలోంచి చెగలు కంట్రోల్ చేయని వస్తున్నా ఇక్కడ నా వల్ల కాదు. అల్లుడు ఆగలుడు అల్లుడు ఆగు. వీరబాబు ఏమైందిరా? ఏమైందిరా నీకు? అల్లుడు ఏమైంది మీకు? ఏమవడం ఏంటి? ఎన్నాళ్ళు వానాకాలం తిండి తిని వానపాములా తయారైనాడు. సీమ తిండి ఎట్టేసరికి నషాలాన్ని కట్టినది. తీసుకెళ్ళ పైకి తీసుకెళ్ళ. అలాగే మెల్లగా మెల్లగా. ఏ, ఛా, 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 ఛై. రేయ్, ఓర్చుకోరా. కొంచెం ఓర్చుకోరా. రేయ్, వీరబాబు ఎక్కడికి? పేస్ట్ అది. రేయ్, ఏం చేస్తున్నావు నువ్వు? ఇదిగో తాగు తాగు. నువ్వేంట్రా ఈనాళ్ళు క్యారెక్టర్ అంటూ తెగ్గొడొచ్చేసి ఇప్పుడు ఇన్వాల్వ్ అయ్యే క్యారెక్టర్ వస్తే ఇన్వాలిడ్ నెంబర్లు అయిపోయావు. బాబోయ్ ఈ బక్కల కరెక్ట్ నా వాళ్ళు కాదు. అలా అనకరా. రే నా మాట వినరా. రే వీరబాబు ఈ దిక్కుమాల కరెక్ట్ నాకొద్దు. అంత మాట అనకు తమ్ముడు. కృష్ణుడు అంటే ఎన్టీఆర్, దేవదాస్ అంటే డైలాగ్ అంటే మోహన్ బాబు, అల్లుడు అంటే ఈ వీరబాబు ఫిక్స్ అంతే. ఊరుకున్నా చచ్చిపోయి మా అమ్మ దిక్కుమాల లాజేస్తారు ఒకటి. అయినా నా లైఫ్ లో టర్నింగ్ పాయింట్ అవసరమా? ఏం చేయమంటావురా? జైలుకి వెళ్ళేసరికి స్వాతి కోపం వచ్చిందని నాకు ఫోన్ వచ్చింది. దాంతో నాకు టెన్షన్ వచ్చింది. ఈలోగా అత్తమ్మకేమో నీ మీద ఎఫెక్షన్ వచ్చింది. అందుకని నన్ను అక్కడ ఇరికించిన దారులు పోతావా? తప్పలేదు సోదరా. స్వాతి ఎక్కడ సూసైడ్ చేసుకుంటుందో అని ఆ సైడ్ వెళ్ళాను. అయినా మీ అత్తమేంటన్నా కడుపు బాంబుతో కాదు కారం ముద్దతో చంపేస్తుంది. ఎరా నువ్వు పుట్టి పెరిగాక ఎప్పుడన్నా గోరు ముద్దలు తిన్నావా? ఊరుకున్నా అవి గోరు ముద్దలేంటి ఫెరంగ ముద్దలు. అయినా మీ అత్తమ్మ అంత సాటిస్ఫైడ్ అన్నా ఎవడో తలక నా చేత నరికేస్తుందంట. వద్దన్నా ఈ సెంటిమెంట్ సీన్ నేను సూట్ అవును. నిజం చెప్పేద్దన్నా. బాబు నా మాట వినరా. అమ్మో మళ్ళీ ఇంకోటి ఏమన్నా లేపేసింది. పదా చూసినావా పోతూ దెబ్బకు 2 పెట్టల్ని మట్టి కనిపించినాను. ఆటిని తీసేయండి రా. రే చూసావుగా 12 ఏళ్ళు జైలు ఉండి వచ్చిన అత్తమ్మ గురి మాత్రం తప్పలేదు. ఇప్పుడు నువ్వు వెళ్ళి నిజం చెప్పావు అనుకో, అదిగో మనల్ని కూడా అలా మోసుకెళ్తారు. అంటే చంపేస్తుందా? డౌటా? అమ్మో ఇలాంటి అత్తలుంటే అల్లుళ్ళు చావు తప్ప వర్కట్టే చావులుంటూ. అయినా సరే నేను నిజం చెప్పేస్తాను. రే వీరబాబు ఇప్పటికింకా నా వయసు నిండా 16 చీటికి మాటికి చెయ్యేస్తూ చుట్టూ గుర్రాళ్ళే. ఇప్పటికింకా నా వయసు నిండా ఇదేందక్క సినిమా హీరోలకి తయారైనవు? చీటికి మాటికి చెయ్యి. ఈ డ్రెస్ నాకు మంచి కొడుతున్నదిలే. అబ్బా మాదిస్తే తైలేటట్టుందక్క నీకు. మళ్ళా ఆయన వస్తారు. ఎవరు సినిమా డైరెక్టరా? కాదు డాక్టర్ గారు. డాక్టర్ గాడా? ఏయ్, గాడు చూడు అనొద్దు. మీరందరు ఇవాళ నుంచి ఆయన్ని బావగారు అని పిలవాలి. ఏమైరా కంత లాష్గా పెట్టినావు? ఛీ! ఆ పొట్టని బాగా అని పిలవడం కన్నా ఏ పుర్ల మంది ఆయి సాగురు అని చెప్పి అందరం చేస్తాం. ఏరా అంతే. అని చెప్. పొట్టోడు అంటావు. నువ్వు పొట్టోనివి కాదా? గంతెందుకు? విచిత్ర సహోదరులు సైన్మల కమల్ హాసన్ ఎంతుంటాడు? గింతనే. మళ్ళా ఆయన హీరో కాదా? భలే చెప్పావక్క. ఆడికన్నా ఈడే లెంగ్త్ కదా. మంచిగా చెప్పినావు. గంతకని ఇయాల్సింది మీరందరూ ఆయన్ని బావగారు అని పిలవాలి. బై గంతే. పీల్చు ఇంకా పీల్చు స్లోగా వదిలి. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటో చెప్పనా? నీకు బీపీ షుగర్ 2 లేవు, నాకు ఆ 2 ఉన్నాయి. డాక్టర్ గారు వర్ణ ఏమండి? బావగారు. అవును మా కర్మ. ఈ రోజు నుంచి మీరే మా బావగారు.
వాళ్ళు చెప్పింది నిజమే. ఉమ్, కూసోన్రి ఉమ్, ఉమ్, కూసోన్రి ఉమ్. అబ్బ కూసోన్రి. డేయ్ అక్క మీరెల్లుండ్రా, ఉండని. మీరెల్లుండ్రా. సరే మీరు కానివ్వండి. పదండి పదండి. చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్, గుండెల్ని కుల్ల చేసి జారకే మేరే హాయ్, నీ ప్రేమ కోసం నేను పిచ్చోన్నైపోయానే, నీ ప్రేమ కోసం నేను పిచ్చోన్నైపోయానే, నీ కళ్ళు పేలిపోను చూడకే మేరే హాయ్. ముదరకొండ సిరువులు లవ్లా ఉంది. అదే ఫోన్ రిలయన్స్. ఓకే, ఆ డాక్టర్ ఫోన్ ఎక్కడ పెట్టింది ఏంటో. అదే రిలయన్స్. నీ ప్రేమే నాలో నింపే మైకమే హాయ్ మైకమే. ఈ థర్మామీటర్ పట్టుకోదాం. అది టార్చ్ లైట్, అదైతే ఇంకా బెటరా. అర్జెంటుగా ఏ విషయం శివగాడితో చెప్పాలి. కప్లింగ్ అయిపోయింది.